రైట్ బ్రేక్ అయినా చూస్తున్న మూడవ రోజు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నేడు ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతమును ఆయన పరిశీలిస్తారు. అలాగే సాయంత్రం ఉప్పాడ సెంటర్లో పవన్ వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక నిన్న కాకినాడలో పర్యటించిన ఆయన అన్ని శాఖల సమీక్షలపై ఫోకస్ పెట్టారు. కలెక్టరేట్లో అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ గత 5 ఏళ్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. ఇక మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకి అందిన ప్రోత్సాహకాలపై కూడా ఆరా తీశారు. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీలు ఎలా ఇస్తున్నారని కూడా అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైట్, మూడో రోజు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నేడు ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతంలో ఆయన పరిశీలించనున్నారు. అలాగే సాయంత్రం ఉప్పాడ సెంటర్లో పవన్ వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. నిన్న కాకినాడలో పర్యటించిన పవన్ అన్ని శాఖల సమీక్షలపై ఫోకస్ పెట్టారు. కలెక్టరేట్లో అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ గత 5 ఏళ్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు అధికారులని. మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకి అందిన ప్రోత్సాహకాలపై కూడా ఆరా తీశారు. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీలు ఎలా ఇస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.